పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ యుద్ధంతో భారత్లో భయం నెలకొని ఉంది. దీంతో కూడా ఎప్పుడు గ్యాస్ అందుబాటులో లేకుండా పోతుందో, ఏం జరుగుతుందో, నిత్యావసర ధరలు ఏ విధంగా పెరిగిపోతాయి. ఎందుకంటే పక్కనున్నటువంటి పాకిస్తాన్లోనే 55 రూపాయలు పెరిగింది ఒకసారిగా కూడా పెట్రోల్ డీజిల్ మీద. దీంతో కూడా మనకు కూడా ఎంతో కొంత 20 రూపాయలు పెరగచ్చు, 15 రూపాయలు పెరగచ్చు అని ఒక అంచనాలు నెలకొని ఉన్నాయి. దీంతో ఇరాన్ యుద్ధంలో భారత్లో భయం నెలకొని ఉంది. అయితే అలా భయపడే వారికి ఇరాన్ నుంచి ఒక గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే ముంబై చేరుకున్నాయి సౌదీ ఆయిల్ ట్యాంకర్ నౌకలు. యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ దాటాయి ఇప్పుడు 2 నౌకలు. లైబీరియాకు చెందినటువంటి నౌకలో క్రూడ్ ఆయిల్ దిగుమతి అవుతోంది. ఇక ఇరాన్ నుంచి బయలుదేరాయి మరో 2 నౌకలు. ఇప్పటికే పశ్చిమాసియాలో చిక్కుకున్నాయి 28 నౌకలు. ఇక ఇండియన్ నౌకలకు ఇరాన్ క్లియరెన్స్ ఇచ్చింది. భారత్ మా మిత్రదేశం అంటూ కూడా కితాబిచ్చింది. ఇక ఆయిల్ గ్యాస్ కష్టాలు భారతీయులకు తీరనున్నాయి. ఇంకెవరూ కూడా అంటే గ్యాస్ని ఇప్పటికే చూస్తూ ఉన్నాం. గ్యాస్ కోసం కూడా హోటల్స్ నానా తంటాలు పడుతున్నాయి. కొంతమంది కట్ల పొయ్యిలు పెడుతున్నారు. ఇక ఇటువంటి నేపథ్యంలో మరలా కూడా ఆయిల్ పెరగనుందని కూడా, ఇది ఇంకా కూడా ఆర్థికంగా భారం పడనుందని చెప్పి కూడా అనేక న్యూస్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ టైంలో ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు జరగటము, వీటిలో కూడా ఇరాన్ సానుకూలంగా స్పందించటము, భారత్కి సంబంధించినటువంటి నౌకల్ని మేము అడ్డుకోమని చెప్పడంతో కూడా ఇక ఆయిల్ గ్యాస్ కష్టాలు తీరినట్లేనా అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, భారత్లో ఆయిల్ గ్యాస్ కష్టాలు తీరినట్లేనా? ఇక రేణు, ఏదైతే ఇప్పుడు ఇరాన్ యుద్ధం మొదలైందో అప్పటి నుంచి కూడా మన దేశంలో చమురు నిల్వలకు సంబంధించి ఆందోళనలు అయితే కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా అంటే అటు మధ్యప్రాచ్యం నుంచి వస్తున్నటువంటి చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో, ఇరాన్ తో పాటుగా సౌదీ అరేబియా గానీ, కువైట్ గానీ, ఖతార్ గానీ, బహ్రెయిన్ గానీ, ఇట్లా యుఏఈ గానీ, ఈ దేశాల నుంచి వస్తున్నటువంటి చమురు నిల్వలకు సంబంధించి ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఇరాన్ ఆధీనంలో ఉన్నటువంటి హార్మోజ్ జలసంధిని ఎప్పుడైతే ఇరాన్ మూసివేస్తూ నిర్ణయం తీసుకుందో, ఆ తర్వాత నుంచి కూడా ఆ మార్గం నుంచి ప్రయాణించాలి అంటే ఏదైతే చమురును రవాణా చేసేటువంటి నౌకలు భయపడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా యుద్ధం కారణంగా బీమా ఇవి కూడా దాన్ని ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా భారీగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో భారత్ కు చెందినటువంటి నౌక అక్కడి నుంచి ప్రయాణించడం అనేది కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైతే షెన్లాగ్ సౌదీ అరేబియా నుంచి ముడి చమురుతో వస్తున్నటువంటి షెన్లాగ్ అనే నౌక సౌదీ అరేబియాలో బయలుదేరింది, అక్కడి నుంచి కూడా భారత్ కు వచ్చే వరకు కూడా ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొంది. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి ఏదైతే 55 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి హార్మోజ్ జలసంధి ఉందో, అక్కడి నుంచి నౌకలు ప్రయాణించుకున్నట్టు ఇరాన్ ముఖ్యంగా అండర్ వాటర్ డ్రోన్లు కానీ, లేదంటే సీ మైన్స్ కానీ, వీటన్నిటిని కూడా ప్రయోగిస్తూ ఎప్పటికప్పుడు కొంచెం భయపెట్టేటువంటి విధంగానే వ్యవహరిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే భారత్ కూడా చాలా జాగ్రత్తగా, అంటే ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అటు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో చర్చలు జరపడం, ఆ తర్వాత చమురుకు సంబంధించి ఎటువంటి ఆందోళన లేకుండానే నిర్ణయం తీసుకోవడం, హార్మోజ్ జలసంధిలో భారత నౌకలను అనుమతిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే క్షేమంగా షెన్లాంగ్ అనే ఒక నౌక భారత్ కు సురక్షితంగా వచ్చింది. ముంబైలో ఇప్పటికీ దిగటం కూడా జరిగింది. అక్కడి నుంచి చమురును దాదాపుగా 1,33,000 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి చమురు నిల్వలను ఇప్పటికే చమురు శుద్ధి కర్మాగారాలకు కూడా పెద్ద ఎత్తున తరలించేటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక అలాగే పుష్పక్ గానీ, అలాగే మరో నౌక కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇది కూడా ఒక వారం 10 రోజుల్లో భారత్ కు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనితో భారత్ లో చమురు గానీ, అలాగే గ్యాస్ నిల్వలకు సంబంధించి కానీ ఎటువంటి ఆందోళన అవసరం లేదు అనేది కేంద్రం చెప్తూ వస్తున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే రావాల్సినటువంటి నౌకలు కొన్ని ఆగిపోయాయి అవతల. సో ఈ నేపథ్యంలో కొన్ని రోజులు ఈ డిమాండ్ అండ్ సప్లై మధ్య అయితే కొంత తేడా ఉండే అవకాశమే ఉందనుకోవాలా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సప్లై కొంత ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. చమురుకు సంబంధించి కొంత ఆందోళన ఉంది. అయితే ఈ చమురు గుహల్లో ఉన్నటువంటి మన వైజాగ్ లో కానీ, మంగళూరులో కానీ, లేదంటే కర్ణాటకలోని పాదూరులో కానీ, ఇక్కడ చమురు గుహలు అనేవి కొన్ని చోట్ల ఉన్నాయి. వీటి నుంచి కొన్ని మెట్రిక్ టన్నులు అంటే 10 రోజులకు సరిపడా చమురు నిల్వలను కూడా దాచిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటి నుంచి కూడా 9-10 రోజులకు సరిపడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రవాణా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ వాటిని ఇప్పుడు వాడటం కంటే కూడా, అంటే ఇటువంటి యుద్ధం ఒకవేళ మరింత తీవ్రమై హార్మోజ్ జలసంధిలో మరింత, అంటే అమెరికా కానీ, ఇరాన్ కానీ పెద్ద ఎత్తున భీకర యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో
అనవసరంగా భారత నౌకలను తీసుకురావడం అనేది కొంత రిస్క్ తో కూడినటువంటి వ్యవహారమే. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అంటే పరిస్థితి ఇప్పుడు కొంత అదుపులోనే ఉంది. భారత నౌకలను అనుమతించేందుకు ఇరాన్ కూడా అంగీకారం తెలిపింది కాబట్టి కొంత వాటిని వేగంగా వీలైనంత వేగంగా అక్కడి నుంచి రప్పించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే లోడ్ అవుతున్నటువంటి కొన్ని నౌకలను కూడా భారత్ కు వీలైనంత వేగంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏది ఎలా ఉన్నా సరే మరో 4 రోజుల పాటు కొంత గ్యాస్ కొరత కానీ లేదంటే పెట్రోల్ డీజిల్ కి సంబంధించి కొంత ఆందోళన అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆయిల్ రిఫైనరీలు మాత్రం ఎక్కడ ఆందోళన లేకుండానే ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండానే చర్యలు అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికి ఎన్ని నౌకలు బయలుదేరినట్లుగా సమాచారం అందుతోంది? ఏంటి నౌకలు వచ్చే దాని గురించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 నౌకలు హార్మోజ్ జలసంధికి సమీపంలో ఉన్నాయి అనేది మనకు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క. అలాగే ఒక నౌక వచ్చేసింది, అంటే 3 నౌకలు. కాబట్టి మిగిలిన నౌకలకు సంబంధించి ఇంకా మనకు క్లారిటీ లేదు. ఇంకొక 5 నౌకలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు శ్రీలంక వైపు నుంచి కూడా ఒక నౌక వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి నౌకలను కూడా వీలైనంత వేగంగా తీసుకొచ్చి భారత్ లో ఉన్నటువంటి చమురు అంటే అవసరాలను తీర్చే విధంగానే మేము అడుగులు వేస్తామని కూడా కేంద్ర పెట్రోలియం శాఖ కానీ అటు మొత్తం కూడా ఆయిల్ రిఫైనరీలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక యుద్ధం మొదలైన తర్వాత హర్ముజ్ దాటాయి ఇప్పుడు భారత్ 2 నౌకలు. హర్ముజ్ జలసంధి క్లోజ్ అవడంతో కూడా ఒక్కసారిగా కూడా ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఆ సమయంలో కూడా భారత్ కూడా ఉలిక్కిపడింది. ఎందుకంటే మనకి అప్పటికి 12 రోజులకి సరిపడా పెట్రోల్ డీజిల్ మాత్రమే నిల్వలు ఉన్నాయి. గ్యాస్ అయితే ఇప్పటికే కూడా కొన్ని చర్యలు చేపట్టింది, కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా చూడటం జరిగింది. ఎల్పీజీని కూడా తమ ప్రొడక్షన్ని పెంచాలంటూ కూడా చెప్పటము జరిగింది. ఈ రకంగా కూడా ఏం జరుగుతుందో ఏమో కూడా తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ నుంచి సానుకూలంగా రావడంతో కూడా భారత్కి సంబంధించినటువంటి భారత్ జెండా ఉన్నటువంటి నౌకల్ని మేము టార్గెట్గా చేసుకొని పేల్చమంటూ కూడా ఇరాన్ చెప్పింది. ఇక ఈ క్రమంలో కూడా భారత్కు వచ్చేటువంటి నౌకలు 2 బయలుదేరటం జరిగింది. అవి ముంబైకి దగ్గరలో కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. లైబీరియాకి చెందినటువంటి నౌకలో క్రూడ్ ఆయిల్ దిగుమతి అవుతుంది భారత్కి. ఇక ఇరాన్ నుంచి మరో 2 నౌకలు బయలుదేరాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో 28 నౌకలు చిక్కుకున్నాయి. ఇక ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా కూడా ఈ నౌకలన్నీ బయలుదేరనున్నట్లుగానైతే మనకు అర్థమవుతోంది.